ఎంపీ సుప్రియా సూలే కుమార్తె రేవతి వివాహ రిసెప్షన్ దేశ రాజకీయాల్లో కొత్త పొలిటికల్ చర్చకు దారితీసింది. 6 జన్పథ్లోని పవర్ నివాసంలో జరిగిన ఈ రిసెప్షన్ హాట్ టాపిక్ గా మారింది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జయశంకర్, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సహా వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు, నేతలతో పాటు వివిధ రంగాల ప్రముఖులు హాజరైన ఈ వేడుకలో పలు ఆసక్తికర దృశ్యాలు కొత్త రాజకీయ చర్చకు దారితీశాయి. ప్రధాని మోదీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఒకే ఫ్రేమ్ లో కనిపించిన వీడియో ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఊహాగానాలకు తెరతీసింది. ఇది సాధారణ కుటుంబ వేడుకే అయినప్పటికీ ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీరిద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకున్న దృశ్యాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. మహారాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ప్రస్తుతం ప్రతిపక్ష ఇండియా కూటమిలో కొనసాగుతున్న శరద్ పవార్ పార్టీ ఇటీవల కేంద్ర ప్రభుత్వంతో పలు అంశాలపై చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో మోదీ, పవార్, షా కలిసి కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది. మరోవైపు మోదీ విధానాలపై తరచూ విమర్శలు చేసే రోహిత్ పవార్ అదే వేదికపై ప్రధాని మోదీతో కలిసి ఫోటోకు పోజ్ ఇవ్వటం, మోదీని కలిసేందుకు రోహిత్ పవార్ అత్యుత్సాహం చూపించడం కూడా కొత్త చర్చకు దారితీసింది. ఇక రిసెప్షన్ హాల్లో ఒకానొక సమయంలో అమిత్ షా, రాహుల్ ఇద్దరు అత్యంత సమీపంలోనే ఉన్నారు. అమిత్ షా సభకు గైర్హాజరయ్యారంటూ ఉదయం కాంగ్రెస్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో సాయంత్రం ఓ వేడుకలో అమిత్ షా కనిపించడం, ఆ వేడుకకు కాంగ్రెస్ అగ్రనేతలు కూడా హాజరు కావడం పొలిటికల్ థ్రిల్ ను అందించిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. देखिए इसको वापस रख देना गाड़ी में. चलो सुनो, गाड़ी भी मार्शल कराओ, गाड़ी भी मार्शल कराओ.